శ్రీదక్షాయ మహా ఓం నమో శ్రీనివాసాయ మహా. నేను మీ వాస్తు గురించి గోపాల్. ఈరోజు దేవదాస్ ప్లస్ ముఖ్య ద్వార స్థానాల గురించి మనం చెప్పుకుంటాం. ఇక్కడ దాంట్లో ఫస్ట్ సికి తిథి సికి కలిపి ఈశాన్యానికి అధిపతి. ప్రచన్య జయంత తూర్పు ఈశాన్యానికి అధిపతి. మహేంద్ర సూర్య తూర్పుకి అధిపతి. సత్య వృష తూర్పు ఆగ్నేయకి అధిపతి. అంతరిక్ష అగ్ని ఆగ్నేయానికి అధిపతి. అయితే ఇక్కడ ఎవరి తత్వాలు కారకత్వాలు వాళ్ళు ఉన్నాయి పూష విధాత దక్షిణ ఆగ్నేయానికి, గృహస్థ యమ దక్షిణానికి అధిపతులు. గంధర్వ డింగరాజు దక్షిణ నైరుత్యానికి అధిపతి. పిత్ర వృష్ నైరుతిక అధిపతి. వారిక్ సుగ్రీవ వీళ్ళు పశ్చిమ నైరుతిక అధిపతి. పుష్పదంత వరుణ్ పశ్చిమానికి అధిపతి. అసుర్ శోష పశ్చిమ వాయువ్యానికి అధిపతి. పాపయక్ష్మ రోగ వాయువ్యానికి అధిపతి. నాగా ముఖ్య ఉత్తర వాయువ్యానికి అధిపతి. పల్లాడ్ శోమ ఉత్తరానికి అధిపతి. భుజంగ అది వీరు ఉత్తర ఈశాన్యానికి అధిపతి. అంటే ఈ విధంగా మన దేవతలు విరాజమానంగా ఉన్నారు. ఇక్కడ మనం ఏంటంటే బ్రహ్మకి ఈ 9 గడులు, అంటే బ్రహ్మ చుట్టూ ఉండే 9 గడులు బ్రహ్మ పదము అంటాం, బ్రహ్మ పదము. అలాగే మళ్ళీ మనము ఈ ఉదర్ ఆర్యమ అంటే వీళ్ళకి 3 స్థానాలు ఉంటాయి. ఈ 3 ఉదర్, ఈ 3 ఆర్యమ, ఈ 3 వివాసమ, ఈ 3 సారీ ఈ 6 ఈ 6 వేసి ఇలా 6 వేసి 6 వివాసమానికి చెందినవి. అంటే వీళ్ళని దేవకి పదాస్ అంటాం. నెక్స్ట్ వచ్చేది మనుషు పద అంటే ఎవరు? అప. ఈ 2 అపవి, ఈ 2 అపవశవి, ఇవి సవితవి, ఇవి సావిత్రవి, ఇవి జయావి, ఇవి ఇంద్రావి, ఇది రాజయక్ష్మ, ఇవి రుద్ర. అంటే ఇవి మనుష్య పదం. మిగతావి ఒక్కొక్కటే వస్తాయి. పిశాచ పదములు 32. అంటే బ్రహ్మ 1, ఉత్తర చుట్టూ 4 దేవతలు, ఆ ఊరు చుట్టూ 8 దేవతలు, మిగతా 32 దేవతలు. అంటే ఇందులో 33 దేవతలు, 12 మంది అసురులు ఉన్నారు. అవి క్లాసిఫికేషన్ తర్వాత చెప్తున్నాం. ఇప్పుడు సికి తూర్పుకి 1, పర్ణ్య 2, జయంత 3, మహేంద్ర 4, సూర్య 5, సత్య 6, వృష్ 7, అంతరిక్ష 8. ఇవి తూర్పుకి చెందినవ. ఏంటంటే డోర్స్ E1, E2, E3, E4, E5, E6, E7, E8. ఇవి తూర్పునకు చెందినవి. ఇవి అగ్ని, పూష, విధాత, గృహస్థ, యమ, గంధర్వ, డింగరాజు, వృష్. ఇవి దక్షిణానికి చెందిన దేవతలు. అలాగే పితృ, ద్వారిక, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, అసుర్, శోష, పాపయక్ష్మ వీళ్ళు దక్షిణకు చెందిన. రోగ, నాగ, ముఖ్య, బల్లాడ్, సోమ, భుజంగ్, అతిథి, దితిపి వీళ్ళు ఉత్తరానికి సంబంధించిన దేవతలు. ఈ విధంగా మనం చెప్పుకుంటాం. ఇందులో మూలలకి తిథి సికి ఈశాన్య మూలకి, అంతరిక్ష అగ్ని ఆగ్నేయానికి, వృష్ పితృ
నైరుతికి, ఇక్కడ పాప యొక్క రోగ వాయువ్యానికి. అంటే వీటిని మూలకి సంబంధించిన దేవతలు అనమాట. అంటే ఉత్తరానికి ఒకటి, పశ్చిమానికి ఒకటి కలిసి వాయువునికి వస్తుంది. అలాగే ఉత్తరానికి దివ్య, సిక్కి తూర్పుకి, ఈ రెండు కలిసి మనం ఈశాన్యానికి, ఇక్కడ అంతరిక్ష తూర్పుకి, అగ్ని దక్షిణానికి సంబంధించింది. ఈ మూల వీళ్ళిద్దరు అగ్ని అధిపతులు, అలాగే పురుష్ అని వీళ్ళు నైరుతికి అధిపతులు. అంటే వీళ్ళు ఈ మూలకి చెందిన వారు. వారి పశ్చిమానికి అంటే వరునికి పుష్పదంతికి మధ్యన పశ్చిమ ఉంటుంది, సూర్యకి సత్తికి మధ్యని తూర్పు ఉంటుంది, అలాగే గృహస్థ యమకి మధ్యని దక్షిణ ఉంటుంది, సోమ బల్లాటి సోమకి మధ్యని నార్త్ ఉంటుంది. ఇది మనం చార్ట్లో చెప్పుకునేది. దేవతలు అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ముఖ్యమైన 1, 2, 3 జియంత మహేంద్ర. ఇక్కడ మంచి ఏంటివి ముఖ్య ద్వారాలకి మంచి బలమైన వారు. అలాగే ఇక్కడ గృహస్థ విధాత వీళ్ళు మంచి దేవతలు ఇక్కడ. అలాగే ఇక్కడ సుగ్రీవ పుష్పదంత వారి పర్లేదు, వారి కొంతవరకు కొన్ని విషయాలకి అయితే ఈ సుగ్రీవ పుష్పదంత మంచిది. అలాగే ముఖ్య పల్లాట శోమ, ఈ మూడు చాలా అద్భుతమైనవి. వారి గురించి మనం సోమ అంటే కుబేరుస్తారు. అలాగే తిథిలో ద్వారం పెట్టుకుంటే మీకు బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ ఇతర ప్రాబ్లమ్స్ ఉంటాయి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఇతర ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు తక్కువ ఉంటుంది. చాలా మంది ప్రజన్యంలో పెట్టుకుంటారు, కానీ ఇక్కడ అంత గుడ్ పొజిషన్ అయితే కాదు. చేయొద్దనే స్టార్ట్ చేసుకోవాలి. మరి ఈశాన్యానికి దగ్గరలో పెట్టుకోవడం వల్ల మనకి ఏమి పెద్దగా కలిసి రా మనం అనుకుంటాం, కానీ అది పెద్దగా మనకి వర్తిబుల్ అయితే అవ్వదు. ఇంకా మనం ఇక్కడ కొన్ని విషయాలు సిక్కి గురించి చెప్పుకోవాలంటే, ఇది విజనరీ, సబ్జెక్ట్ ఎక్స్ప్లోజివ్, బ్రహ్మగారి స్థానం, ఇది సిక్కి స్థానం. చాలా హ్యాపీగా ఉంటుంది. అదే ప్రజన్య స్థానం అయితే ఫెర్టిలైజిటీ అండ్ ప్రొడక్ట్, అంటే సంతానానికి ఇచ్చేది స్థానం ప్రజన్య. అలాగే అచీవర్ అండ్ గో గెటర్ అండ్ ఎక్సలెంట్ పెర్ఫార్మర్ చెయ్యంత. అలాగే మేనేజర్ స్కిల్స్ ఉంటాయి ఎక్కువ మహేంద్ర. కాబట్టి మనం అంటే టాప్ ఆఫ్ కింగ్స్, ఇక్కడ వాళ్ళ డోర్స్ వచ్చినప్పుడు టాప్ ఆఫ్ కింగ్స్ అండ్ పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరికీ అది బాగుంటుంది మహేంద్రలో. సూర్యలో కూడా సోషల్ నెట్వర్కింగ్, పొలిటికల్ లీడర్స్ కి వీళ్ళకి కూడా చాలా వరకు కూడా పర్లేదు. ఇక సత్య పురుషులు కలిసి వస్తే ఇక్కడ పెట్టుకున్న వాళ్ళు పావర్టీకి చర్నింగ్ ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల అది ఆలోచనలు ఎక్కువ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ కొంత మనకి ఏంటంటే గ్రైండరు, ఆ తర్వాత చూడండి బాలగోపాల అండ్ యశోదమ్మ ఇవన్నీ చెప్తున్న ఆ వాళ్ళ యొక్క చిత్రపటాలు ఇక్కడ కొంతవరకు ఉపయోగకరంగా ఉంటాయి. మహేంద్ర ఈజ్ ఏ రెగ్యులేటర్, ఎక్స్క్యూటర్, ఎవేకర్నర్ ఫీల్డ్. సో మనం ఇలా ఐడెంటిఫై చేసుకుంటూ దాని నెక్స్ట్ కార్యకర్తలు చెప్పుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ బ్రహ్మపద, దేవకీ పద, మనుష్య పద, పైశాచిక పద గురించి మీరు తెలుసుకుని ఉన్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఇక్కడ మధ్యలో ఉండే 9ని బ్రహ్మస్థానం కాబట్టి ఈ 9 ప్లేస్ లో ఎటువంటి బరువులు కానీ, కిచెన్ కానీ, టాయిలెట్ కానీ బరువులు ఏవి పెట్టకూడదు. బ్రహ్మస్థానం ఎప్పుడు ఫ్రీగా ఉండాలి. అక్కడ కనీసం పిల్లలు కూడా రాకుండా చూసుకోవాలి. స్టెప్స్ అయితే పెట్టకూడదు. కాబట్టి ఇక్కడ బ్రహ్మస్థానాన్ని నుంచి ఎనర్జీ జనరేట్ అవుతూ మనకి ముందుకు వెళ్తుంది. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే బ్రహ్మస్థానం ఎంత బాగుంటే మన ఇంట్లో ఎనర్జీ ఎంత ఫుల్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మ ఇంపార్టెంట్.
మనం ఇప్పుడంటే సిక్కి ఈశ్వర స్థానంలో శంకుస్థాపన చేస్తున్నాం, కానీ పూర్వం బ్రహ్మస్థానంలోనే ఇప్పటికీ చాలా మంది బ్రహ్మస్థానంలోనే శంకుస్థాపన చేస్తారు. కొందరు బ్రహ్మస్థానం సిక్కి స్థానంలో కూడా చేస్తారు. కాబట్టి ఇక్కడి నుంచి జనరేట్ అవుతూ ఎనర్జీ మిగతా వాటికి అన్నిటికీ వెళ్తుంది. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే ఇక్కడ పల్లాటి సోమాక మధ్య నుంచి 0 degrees, అలాగే గృహస్థ హెమ మధ్యలో 0 degrees వస్తాయి. కాబట్టి అలాగే ఇక్కడ పుష్పదంత వరకి మధ్యలో 270, సూర్య సర్జిక మధ్యలో 90 degrees వస్తాయి. మూలలు ఈశాన్యానికి అయితే 45 degrees, ఆ తర్వాత ఆగ్నేయానికి అయితే 135 degrees, అలాగే నైరుతికి అయితే 225 degrees, వాయువ్యానికి అయితే 317 degrees. ఈ వీటిని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఒక్కొక్క దేవతకి 11.25 11.25 degrees వస్తాయి. అంటే ఒక జోలికి 22.5 degrees. ఎందుకంటే మనం 360 degrees మనం సర్కిల్లో ఇవన్నీ దేవతల్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 360ని 16 భాగిస్తే 22.5 degrees వస్తుంది. అదే 32 డోర్స్ కి మనం 360 degrees ని భాగిస్తే 11.25 degrees వస్తుంది. ఇది మీకు చూసుకోవచ్చు. ఎందుకంటే మీరు బాగా చేసినప్పుడు మీకు చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే 360 degrees బై 16 జోన్స్ కాబట్టి 16. అప్పుడు ఈజీ కొట్టు మనకి ఎంత వచ్చిందండి? 22 degrees పాయింట్, అంటే 20.5 degrees, అంటే 22.5 degrees. అలాగే గుమ్మానికి మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 360 degrees డివైడెడ్ బై 32 వేసుకున్నప్పుడు మనకి ఎంత వస్తుందండి? ఈజ్ ఈక్వల్ టు 11.25 వస్తుంది. కాబట్టి మీరు ఇది మీ యొక్క క్యాలిక్యులేషన్ చేసుకుని చూసుకోవచ్చు. అంటే సోమాకి పల్లటికి మధ్యలో వచ్చే 0 degrees నుంచి 11.25 కలిపితే భుజగతి స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంకొక 11.25 కలిపితే అతిథి స్టార్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ మరొక 2.5 కలిపితే అతిథి స్టార్ట్ అవుతుంది, తిథి స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వస్తారు 45 degrees మూల ఎవరిది? ఈశాన్యం. అలాగే మహేంద్రన్ ఇక్కడికి వచ్చేటప్పటికి 90 వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 135 degrees వస్తుంది. అలాగే ఈ సెంటర్కి వచ్చేటప్పటికి 180 degrees వస్తుంది. మనం వీటి క్యాలిక్యులేట్ చేసుకొని ఉంచుకోవచ్చు. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి 225 వస్తుంది. అలాగే ఇక్కడికి వర్ణన పుష్పదంతకు వచ్చేటప్పటికి 270 degrees మనకి వస్తుంది. అలాగే ఈ కార్నర్కి వచ్చేటప్పటికి 315 degrees వస్తుంది. అలాగే ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం 0 అంటే 360 degrees అన్నా 0 అన్నా ఒకటే. కాబట్టి ఇక్కడ మనం ఇది చూసుకుంటాం. ఇక్కడ మనం కంపాస్ తోనే చూడాలి. ఏదైనా ఐడియాగా చూసుకొని చెప్పేటప్పుడు బాగా ఎక్స్పెక్ట్ అయితే వాళ్ళ పేరెంటింగ్ అదే ధ్యాసలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి 99% కరెక్ట్ గానే వస్తుంది. మనం కొత్తగా నేర్చుకునేటప్పుడు ప్రతి పాయింట్ ని ఇక్కడి నుంచే మనం డిగ్రీస్ చూడాలి. హౌస్ కి ఇక్కడి నుంచే ఇది 315, ఇక్కడి నుంచే 45 degrees, ఇక్కడి నుంచే మనకి 90 degrees, ఇక్కడి నుంచే మనకి 275 degrees, ఇక్కడి నుంచే 180 degrees, ఇక్కడి నుంచే మనకి 225 degrees. ఇలా మనం చూసుకుంటాం. ప్రతి దానికి చూసుకున్నప్పుడే మనకి కరెక్ట్ క్యాలిక్యులేషన్స్ వచ్చి మనం చేసే చూసే వాస్తు కరెక్ట్ గా ఉంటుంది.
కాబట్టి వీటికి ఈ మొత్తం అందరికీ గ్రహాలతో ముడిపడి ఉన్నాయి. ప్రతి దేవతకి ఒక ప్లానెట్ ఇండికేట్ చేస్తుంది. ఆ ప్లానెట్ మన జాతక చక్రంలో ఏ స్థలంలో ఉంది, అది బాగుంటే ఇక్కడ మనకున్న ఇంట్లో దోషం లేకుండా మనకి హ్యాపీగా ఉంటుంది. ఇది ముందుకి మనం చార్ట్ వేసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు కనీసం ఈ దేవతలు ఎవరు ఎక్కడ ఉన్నారు, ఒక దేవతకి ముందుకు చెప్తాం, హ్యాట్రిబ్యూట్ చెప్తాము. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అది ఏ దిశకి చెందింది, ఆ దిశలో ఏ దేవతని చూడాలి, చూసుకొని అక్కడ మనం ఏం చేయాలి, రెమెడీ ఏం చేయాలి. ఇప్పుడు మేము చెప్పే ఆశ్రవాస్తులో రెమెడీ చాలా సింపుల్ గా ఉంటాయి, కానీ అవి మాత్రం రిజల్ట్స్ మాత్రం 100% మీకు ఇస్తాయి. ఇక్కడ ఏంటంటే భక్తి, శ్రద్ధ, ఆ దేవతకి నమ్మకంతో ఆ ఫుడ్ పెట్టినప్పుడు అవి నైవేద్యంగా స్వీకరిస్తాయి. ఆ నైవేద్యాన్ని మీరు అట్లీస్ట్ 3 months వరకు ఉంచవచ్చు. ఇక్కడ నైవేద్యం ఏంటంటే మన కిచెన్ లో ఉండే గ్రానైట్స్ అవే పెడతాం. లేదంటే వీటికి ప్రత్యేకమైన ఆయిల్స్ ఉన్నాయి. ఆ ఆయిల్స్ చిన్న బాటిల్స్ లో వస్తాయి కిట్స్ లో, అవి కూడా చిన్న బౌల్ వేసి మనం మన యొక్క పర్స్ అంటే గచ్చిలో పెట్టుకోవచ్చు. ఆ విధంగా కూడా దోషం నివారించుకోవచ్చు. ఇది ఫ్యూర్ విశ్వకర్మ సిద్ధాంత ప్రకారం చెప్పబడింది. ఎటువంటి డిమాలిజేషన్ లేకుండా, ఎటువంటి గోడలు పడగొట్టకుండా, ఎటువంటి డిస్పెండింగ్ లేకుండా హ్యాపీగా మీ ఇంట్లో ఉన్న వాటిని, దోషం ఉంటే వాటిని బంధించుకోవచ్చు, లేకపోతే వాటిని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఈ వాస్తుశాస్త్రం డిపెండ్ అయి ఉంది. కాకపోతే కొంతమంది వారి యొక్క స్వలాభం కోసమో మరి వారికి తెలియకో ఇక్కడి నుంచి తొలగించాలంటారు, తీసేయాలంటారు. అదంతా మాత్రం వాస్తుశాస్త్రంలో అది లేనిది కనిపించి చెప్తా ఉంటారు. కాబట్టి గమనించవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు మీరు డిగ్రీస్ అన్ని తెలుసుకున్నారు. ఇది కంపల్సరీ గుర్తుంచుకోవాల్సింది. ఎందుకంటే ప్రతి క్షణము మనకి ఇవే అవసరం ఉంటాయి. మనకి యాక్టివిటీ, ఎవరు ఏ దేవత, ఎవరు ఏ ప్లానింగ్ చెందిన వాళ్ళు, ఎవరు మనకి మంచి వాళ్ళు, ఎవరు రాక్షసులు అంటారు. మన ప్రతి దానికి వాళ్ళు లెంటలు ఇస్తారని అనుకోవద్దు. అలా అయితే మనకి నైరుతిలో ఉండేది రాహు దగ్గరే మనం మన యొక్క ఖజానాన్ని విలువ పెట్టుకొని దాచుకుంటాం. అంటే అక్కడ మన పితృదేవత కూడా ఉన్నారు. కాబట్టి మన పితృదేవతలు ఎక్కడైనా రాక్షసులే మనకు కాపలా ఉంటారు. మన యొక్క ఆస్తులను కాపాడేది రాక్షసులే. ఎందుకంటే రాక్షసులు చూసి ఎవరు రారని మనకు ఒక ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకంతో మనం చాలా ధైర్యంగా కాపలా పెట్టి మన పనులు మనం చేసుకుంటాం. సోమ దగ్గర ఖజానా పెట్టుకుంటే అది నిత్యము రొటేట్ అవుతుంది. ఎందుకంటే సోమ అంటే ఎవరు? కుబేరుడు ఏంటి చేస్తాడు? ఉదయం అప్పిస్తాడు, సాయంత్రం అయితే కలెక్ట్ చేసుకుంటాడు, లేదా సాయంత్రం అప్పిస్తాడు, తెల్లవారు కలెక్ట్ చేసుకుంటాడు. ఈ విధంగా దాన్ని ఏంటంటే రొటేటెడ్ మనీ అనేది ఇక్కడ లాకర్ ఉండాలి. అక్కడ సోమ ప్లేస్ లో అది కుబేర స్థానము, లక్ష్మీదేవి, విఘ్నేశ్వరి స్థానము. ఇక్కడ పితృస్థానంలో పెట్టుకుంటే ఖజానా అది ఎల్లప్పుడూ స్థిరత్వాన్ని కలిగి ఉండి మన ఇంట్లో వచ్చిన ధనం తిరిగి వెళ్ళకూడదనే భావంతో మనం నైరుతిలో పెట్టుకుంటాం. అక్కడ నైరుతిలో ఉండేది రాక్షసుడు, అక్కడ ఉండేది నైరుతి. మీకు దక్షిణంలో ఉండేది యవరాజు, గంధర్వుడు, ఇంగరాజు, గృహస్థ, విదర్త, పుష్ప, వీళ్ళు ఉంటారు. అగ్నిదేవుడు. వీళ్ళు ఎప్పుడు ఎనర్జీని కలిగే ఉంటారు. కాబట్టి మనం స్థిరత్వాని కోసం అయితే ఇక్కడ పెట్టుకుంటాం. ద్వారవిక, సుగ్రీవులు అయితే సరస్వతి సంబంధించేవారు. అంటే ఇక్కడ మనకి విద్యతో పాటు మన దాని సీలింగ్ అంటే దాచుకోవడానికి కూడా కారకులు. కాబట్టి సుగ్రీవ్ ప్లేస్ లో కూడా ధనాన్ని మనం దాచుకోవచ్చు. పుష్పదత్త అండ్ వరుణ్, వీళ్ళు మనం చేసే పనుల ద్వారా లాభాలను, ప్రాఫిట్స్ ని ఇచ్చేవాళ్ళు. కాబట్టి మనం ఇక్కడ ఎటువంటి దోషములు లేకుండా, ఇక్కడ ఏది టాయిలెట్ అయితే అసలు ఉండకూడదు. స్టోరేజ్ ఉంటే ఆర్గనైజ్, అంటే మనం సర్దుకుంటాం. చూడండి, మన బట్టల షాపులకి వెళ్ళామంటే వాళ్ళు ఏం చేస్తారు, మనకి చూపించిన తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని మస పెట్టి మళ్ళీ రీఆర్గనైజ్ చేసేస్తారు. అలాగే ఎక్కడ స్టోరేజ్ ఉన్నా
రీఆర్గనైజ్ చేసుకోవాలి. ఒక 3 స్థానాల్లో కాకుండా ఎక్కడెక్కడ 3 స్థానాలు, తూర్పు ఆగ్నేయం కానీ, దక్షిణ నైరుతిలో కానీ, పశ్చిమ వాయువులో కానీ మనం ఏ వస్తువు మీద పెట్టం వాల్యుబుల్ ఐటమ్స్. అలాగే ఈ దక్షిణ నైరుతిలో అయితే ఏది పెట్టినా అది అనార్గనైజ్ స్టోరేజ్ పెట్టుకున్నా అక్కడ పర్వాలేదు, కానీ ఆర్గనైజ్ స్టోర్ కాకుండా అనార్గనైజ్ పెట్టుకోవచ్చు. కాకపోతే అక్కడ పెట్టిన ఏ వస్తువు మనకి ఉపయోగపడదు, కాబట్టి అది గమనించాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూసేది ఆ విధంగానే ఉంటుంది, కాబట్టి మనం అక్కడ అది పెట్టుకోకూడదు. మనం అలా పెట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆత్మీయ కారకత్వం ఏంటంటే సొసైటీ, అంటే సొసైటీలో మనకి నెట్వర్క్, సొసైటీతో అనుభవం సంబంధం, అంటే అక్కడ మనం ప్రజల్లో మమేకమై వాళ్ళ ఆదరణ అభిమానులను పొందడానికి ఆర్యమ ఎక్కువ మనకి చేస్తాడు. మిత్ర అంటే ఫ్రెండ్స్, స్నేహితులని మిత్రులని కలిపి మన యొక్క జీవన శైలిలో మార్పులు తెచ్చి మనకి వృద్ధిలోకి తీసుకొస్తాడు అనమాట. ఇలాగ మన కారకత్వాలన్నీ మనం మరొక వీడియోలో పూర్తిగా చెప్పుకుందాం. ఇప్పటికైతే నేను ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేయాలనుకుంటున్నాను. ఇంకో చిన్న విషయం మీకు ఏంటంటే, సోమ తర్వాత వచ్చే భుజంగ అదితి ఇది హెల్త్ జోన్. మీరు ఇక్కడ హెల్త్ కి సంబంధించిన ఏ పనులైనా, మీ టాబ్లెట్స్ అయినా వేసుకోవడం వల్ల మీకు 200 mg వేసుకోవాల్సి వచ్చింది. కొద్ది రోజులకు 100 mg తోటే సరిపెట్టుకోవచ్చు. అలాగే మీ యొక్క హెల్త్ రోజుకి అభివృద్ధి చెందడం వల్ల మీరు మెడిసిన్స్ అనేది మానేసాలి. మెడికల్ జోన్ అంటే ఆరోగ్యానికి సంబంధించింది, స్థితికి ఇస్ మైండ్ కి సంబంధించింది. కాబట్టి ఇక్కడ మన పూర్వీకులు ఏం చెప్తారంటే, ఎటువంటి బరువులు కానీ, ఎటువంటి స్టోరేజ్ కానీ, అంటే అనార్గనైజ్డ్ స్టోరేజ్ కానీ కట్టవద్దు అంటారు. ఎందుకంటే అది ఎప్పుడు నీట్ అండ్ క్లీన్ గా ఉంటే మన మైండ్, మన విజన్ మనకి కనిపిస్తుంది, మనం హ్యాపీగా చేస్తాం, మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ రావు, హ్యాపీనెస్ కి వెళ్ళిపోద్ది. హెల్త్ అండ్ ఇమ్యూనిటీకి భుజంగ అదితి, కాబట్టి అక్కడ మనకి చాలా బాగా వెళ్ళిపోద్ది. దితి ఈజ్ ఏ కేర్ టేకర్, కౌన్సిలర్, కాబట్టి అక్కడ మీకు చాలా మంచిగా ఉంటుంది. అదితి ఈజ్ ద మదర్ ఆఫ్ దేవత, దితి ఈజ్ ద మదర్ ఆఫ్ అసుర, అంటే రాక్షసుల మదరు దితి, దేవతల మదరు అదితి. ఈ ఇద్దరు బ్రహ్మ యొక్క భార్యలు. కాబట్టి ఇక్కడ మీరు కొన్ని విషయాలు అలాగ మనం చెప్పుకుంటూ వెళ్తా ఉంటున్నాం. అవి మీరు నోట్ చేసుకొని మీ కంపాస్ ద్వారా ఈ కరెక్ట్ స్థానాల్లో కరెక్ట్ గా మీరు దోషం లేకుండా చూసుకుంటే మనకి ఇంట్లో దోషం ఏర్పడదు. ఇంట్లో మనకి జాతచక్రంలో దోషం ఉన్నప్పుడు మన దోష నివారణార్థం మన ఇంట్లో చూసుకోవాలి. ఇక్కడ దోషం ఉంటే మన జాతక చక్రంలో ఇంకా మనకి ఇబ్బంది ఎక్కువగా ఉంటాయి. కంపల్సరీ జాతక చక్రంలో ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు కానీ రిపీట్ చేసుకోకపోతే మీ ఇంట్లో కంపల్సరీ దోషం ఉంటుంది. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే ఇది. కావున మీ అందరూ ఈ దేవతల గురించి, వీళ్ళ పొజిషన్ గురించి, ఏ డిగ్రీస్ లో వీళ్ళు ఉంటారు అనేది మీరు అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ గా మీకు చాలా సింపుల్ గా అర్థం అయిపోతుంది. కాబట్టి మీరు ఇది బాగా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ చాప్టర్ లో మనకి నేర్చుకున్న 45 దేవతలు మరియు 32 డోర్స్ గురించి మనకు తెలుసు. కాబట్టి మీరు వాటి మీద శ్రద్ధ చూపించాలి.